Today topic is conditional statements in JavaScript. Conditional statements ante if, else, else if, these are the conditional statements. Conditional statements are used to perform different actions based on different conditions. First one వచ్చేసేది different actions based on different conditions బేస్ చేసుకొని different actions ని perform చేసేది conditional statements. First one వచ్చేసి if it is used to specify a block of code to be executed if a specific condition is true. ఎప్పుడైతే కండిషన్ ట్రూ అవుతుందో ఆ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి else is used to specify a block of code to be executed if the same condition is false. ఎప్పుడైతే ఈ కండిషన్ ఫాల్ అవుతుందో ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ కాకుండా నెక్స్ట్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఎల్స్ని రాస్తారనమాట. ఇప్పుడు ఈ కండిషన్ ఫెయిల్, ఇందులో స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. నెక్స్ట్ ఎల్స్ బ్లాక్లో ఉన్న కండిషన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనం లాగిన్ అవుతాం కదా, అప్పుడు మన యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజర్ నేమ్ తప్పించామనుకో అంటే ఆ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వలేదు. మనం తప్పించామని మనకి ఎలా తెలిసిద్ది? ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యింది. ఎల్స్ బ్లాక్లో రాస్తాము యు ఆర్ గివింగ్ ఇన్వాలిడ్ పాస్వర్డ్ ఆర్ యూజర్ నేమ్. అలా ఎల్స్ బ్లాక్లోది ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాంటి సందర్భాల్లో మనము ఎల్స్ బ్లాక్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసేది ఎల్స్ ఇఫ్. యూజ్ ద ఎల్స్ ఇఫ్ టు స్పెసిఫై ఏ న్యూ కండిషన్ టు టెస్ట్ ఇఫ్ ద ఫస్ట్ కండిషన్ ఈజ్ ఫెయిల్. అంటే టూ కండిషన్స్ చెక్ చేయడానికి ఇక్కడ ఎల్స్ ఇఫ్ని యూజ్ చేస్తారు. ఇఫ్ కండిషన్ 1 అనేది ఫెయిల్ అయింది, అప్పుడు ఎల్స్ ఇఫ్లో ఇంకో కండిషన్ రాస్తాము, ఎల్స్ ఇఫ్ కండిషన్ 2 ఇఫ్ ది కండిషన్ 2 ఈజ్ ట్రూ అయిందనుకో ఇఫ్ కండిషన్ 2లో ఉన్న బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా కాకుండా కండిషన్ 2 కూడా ఫెయిల్ అయిందనుకో ఎల్స్ బ్లాక్లో ఉన్న కంటెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ కండిషన్ చెక్ చేసేది అది ఫెయిల్, సెకండ్ కండిషన్ చెక్ చేసేది అది ఫెయిల్. అలా 2 కండిషన్స్ ఫెయిల్ అయినప్పుడు ఎల్స్ బ్లాక్లో ఉంది ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా కాకుండా ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయ్యి ఎల్స్ ఇఫ్లో ఉన్న కండిషన్ ట్రూ అయింది, ఇప్పుడు ఈ సెకండ్ కండిషన్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఈ బ్లాక్ ఇంకా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే 2 కండిషన్స్ ఫెయిల్ అవుతాయో అప్పుడు ఎల్స్ బ్లాక్లో ఉన్న కంటెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడు కూడా ఈ ఇఫ్ స్టేట్మెంట్లో ఏ ట్యాగ్లో రాయాలి? స్క్రిప్ట్ ట్యాగ్లోనే రాయాలి జావా స్క్రిప్ట్లో. HTML డాక్యుమెంట్తో చూద్దాం. HTML స్క్రిప్ట్ ఇక్కడ ఏం తీసుకున్నాం? ఒక ఫంక్షన్ తీసుకున్నాం చెక్. ఆ చెక్లో ఏం రాస్తున్నాము? ఇక్కడ హెడ్ సెక్షన్లో ఒక ఫంక్షన్ తీసుకుని కండిషన్ చెక్స్ ఇఫ్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఇక్కడ ఏంటి, మన ట్యాగ్ని ఒక రిఫరెన్స్ ఐడి ఇచ్చాము, ఆ ఐడిని ఇక్కడ మనం అసెస్ చేస్తున్నాము. ఆ తర్వాత వాల్యూ గ్రేటర్ దాన్ 0 అంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూ 0 కన్నా పెద్దవి అయితే అవేంటి? డాక్యుమెంట్ డాట్ రైట్ పాజిటివ్ నెంబర్స్. ఇక్కడ డాక్యుమెంట్ డాట్ అలర్ట్ అనేది అవుట్పుట్ స్టేట్మెంట్ అనమాట. నెక్స్ట్ ఎల్స్ డాక్యుమెంట్ డాట్ అలర్ట్ నెగిటివ్, ఒకవేళ ఇది ఇచ్చింది పాజిటివ్ కాకపోతే ఇంకేం వస్తుంది? అది నెగిటివ్ నెంబర్గా ప్రింట్ అవుతుంది. అదే అవుట్పుట్ అనేది డిస్ప్లే అవ్వాలి. ఇక్కడ మనం ఫంక్షన్ క్లోజ్ చేసాము, స్క్రిప్ట్ని క్లోజ్ చేసాం. బాడీ ఇక్కడ చూడండి, H1 ఎంటర్ ద నెంబర్. ఇక్కడ ఏంటి? ఇన్పుట్ ట్యాగ్ ఏం తీసుకున్నాం? ఇక్కడ మనం ఇన్పుట్ ట్యాగ్ తీసుకున్నాం. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, దానికి ఐడి ఏమి ఇచ్చాం? T1. సో ఈ ఐడి ద్వారా మనము ఈ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఏం చేస్తుంది? ఈ ఇన్పుట్ టైపు ట్యాగ్ని ఇక్కడ అసెస్ చేస్తామన్నమాట. సో ఈ ఇచ్చిన వాల్యూ ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడ చెక్ చేస్తుంది. ఇప్పుడు టెక్స్ట్ మనం ఎక్కడైతే 8 ఇచ్చామని ఇక్కడ 8 అనేది అసెస్ చేస్తామన్నమాట ఈ రిఫరెన్స్ ఐడి ద్వారా. ఐడి ఈక్వల్ టు ఇక్కడ T1 తీసుకున్నాం. నెక్స్ట్ బటన్ క్రియేట్ చేస్తాం. బటన్ టైప్ ఈక్వల్ టు బటన్. ఆన్ క్లిక్ అంటే ఏంటి? చెక్. ఎప్పుడైతే మనం బటన్ క్లిక్ చేసామో ఈ చెక్ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. ఈ చెక్ ఫంక్షన్లో గెట్ ఐడి ద్వారా మనకి ఈ ఇన్పుట్ ట్యాగ్ అనేది అసెస్ చేస్తాం. ఆ ట్యాగ్లో వచ్చిన వాల్యూని చెక్ చేసింది. అంటే ఇన్పుట్ ట్యాగ్ మీన్స్ ఇన్పుట్ బాక్స్ ఉంటుంది కదా, ఇక్కడ దీన్ని అసెస్ చేయగలుగుతాం ఐడి ద్వారా. ఇప్పుడు ఐడి ఎంత ఇస్తాం? అందులో 8 ఇచ్చాం. 8 గ్రేటర్ దాన్ 0 అది ట్రూ అవుతుంది. ట్రూ అయితే ఇది పాజిటివ్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. అలా కాకుండా -1 అని ఇచ్చాము, అది 0 కన్నా బిగ్గా కాదు కాబట్టి నెగిటివ్ నెంబర్ ప్రింట్ అవుతుంది. అట్లా మనం అసెస్ చేస్తాం. ఎప్పుడైతే ఆన్ క్లిక్ ఈక్వల్ టు చెక్ అయితే చెక్ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. ఇక్కడ బటన్ అనేది బటన్ నేమ్, క్లోజ్ ద బటన్, క్లోజ్ ద PR మీన్స్ నెక్స్ట్ బ్రేక్ అనమాట. క్లోజ్ ద బాడీ, క్లోజ్ ద HTML. ఇక్కడ మనకు అవుట్పుట్ ఇలా వస్తుందన్నమాట. ఎప్పుడైతే బటన్ క్లిక్ చేస్తామో ఇప్పుడు మనం ఇన్పుట్ ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తాం? బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ మామూలుగా అయితే ఎంటర్ ద నెంబర్ అంటాం. నెంబర్ 8 ఇచ్చేసి బటన్ క్లిక్ చేస్తాం. ఎప్పుడైతే బటన్ క్లిక్ చేస్తామో ఆ ఫంక్షన్ కాల్ అవుతుంది. అందులో ఈ చెక్ బాక్స్ కూడా ఐడి రిఫరెన్స్ ద్వారా ఇక్కడ
ఈ ఇన్పుట్ టైప్ అనేది అసెస్ చేయబడుతుంది. అంటే ఈ 8 అనేది ఇక్కడ తీసుకుంది, 8ని 0తో కంపేర్ చేసింది పాజిటివ్ నెంబర్. సో అవుట్పుట్ ఏంటి, పాజిటివ్ నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట.